రెండోది ఇంతకుముందు మా బాలజన మాట్లాడి మా రాము ఇక్కడ ఉన్నటువంటిది గుడ్లండలో రాము ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన అప్లై చేసేస్తే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ పేరు ఏం పేరు, అంజిరెడ్డి ఏం చేసినంట ఊర్లో వచ్చేసి పూరవ్వ అని చెప్పేసి రాసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చినాక వాకు ఒక కొమ్ము పెట్టేసేసి పూరమ్మ అని చెప్పేసి వేసుకొని రిపోర్ట్ తయారు చేసుకున్నాడు. అంటే మార్చుకున్నాడు కావాలని చెప్పేసి. ఊర్లో రాసింది కురువా అని చెప్పి రాసుకున్నాడు, వాకు ఒక కొమ్ము పెట్టేసి మా చేసేసుకున్నాడు. అంటే వాని మా చేసేసి దాన్ని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కురుమ ఒకటి అని చెప్పేసి ఆయన అనుకుంటుండేమో కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే మా ఊర్లో ఇద్దరు 2 కులాలు ఉన్నాయి. ఒక ఆయన మట్టితో కుండలు చేస్తూ ఉంటాడు, ఒక ఆయన కట్టెలతో ఇంకేదో పాత్రలు చేస్తూ ఉంటాడు. మట్టితో కుండలు చేసి ఆయన ఏమని పిలుస్తాం మనము, కుమ్మరి వాళ్ళు అంటాం. ఆ చెక్కలతోని లేదా ఈ ఏది మన వ్యవసాయ పనిముట్లు తయారు చేసేందుకు ఉలి భాషలు అవన్నీ తయారు చేసే వాళ్ళని ఏమంటారు, కమ్మరోళ్ళు అంటారు. కుమ్మరోళ్ళు వేరు, కమ్మరోళ్ళు వేరు. కాకి కూకి రెండిట్లో తేడా ఏముంది అక్కడ, ఒక కొమ్ము పెట్టేసేసి ఒక కొమ్ము పెట్టినంత మాత్రాన కుమ్మరోడు రెండు ఒకటి అని అంటున్నాడు. అట్లనే అవుతారా ఎవరన్నా, అవుతారా? మరి ఈయన బుద్ధి లేదా మనకు బుద్ధి లేదా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఎవరికి బుద్ధి లేదంటాము అట్లా. అయితే ఇంకొకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆయన మనసులో ఏముందో నాకు వస్తున్నప్పుడు ఏది షాట్డౌన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు కారణం ఒక్కనో ఆలోచించుకుంటూ వస్తున్నా. మహాభారతం గురించి చూసిన వాళ్ళు కానీ అంటే వీధి నాటకాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మహాభారతం గురించి తెలుసా?